ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 3వ బుధవారము. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. మొదటి పట్టణము హెబ్రీయులకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనము నుండి 18వ వచనం వరకు. ప్రతి యూదా యాజకుడును అనుదినమును అర్చన వనర్చుచు ఆ బలులనే తిరిగి అర్పించుచుండును. కాని ఆ బలులు ఏ నాటికిని పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకును సరియగు పాప పరిహార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా వనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. పవిత్రాత్మ కూడా దీనికి సాక్షియే. ప్రథమున ఆయన ఇట్లు చెప్పెను. తదనంతరము వారితో నేను చేసుకొను నిబంధన ఇది అని ప్రభువు చెప్పుచున్నాడు. నా శాసనములను వారి హృదయముల యందు ఉంచుదును, వారి మనస్సులపై వ్రాయుదును. తరువాత ఆయన వారి అపరాధములను దుష్కార్యములను నేను ఇక ఎంత మాత్రము జ్ఞాపకముంచుకొనను అని పలికెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నీవు మెల్కిసెదెకు వలె యాజకత్వమును బడసి కలకాలము యాజకుడవుగా నుందువు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 20వ వచనము వరకు. యేసు మరలా గలిలయ సరస్సు తీరమున బోధింపనారంభించెను. జనులు గుంపులు గుంపులుగా ఆయన యొద్దకు వచ్చుట వలన ఆయన ఒక పడవనెక్కి కూర్చుండెను. జనసమూహము సరస్సు ఒడ్డున నుండెను. ఆయన వారికి అనేక విషయములు ఉపమానములతో ఇట్లు బోధించెను. వినుడి, విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరెను. అట్లు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. అప్పుడు పక్షులు వచ్చి వానిని తినివేసెను. మరికొన్ని చాలినంత మట్టి లేని రాతి నేలపై పడెను. అందుచే అవి వెంటనే మొలకెత్తెను. కాని ఎండవేడిమికి మాడి వేరు దిగనందున ఎండిపోయెను. మరికొన్ని ముండ్ల పొదలలో పడెను. ఆ పొదలు ఎదిగి వానిని అణిచివేసెను. కనుక అవి ఫలింపలేదు. ఇంకా కొన్ని సారవంతమగు నేలలో పడి మొలిచి పెరిగి పెద్దవై 30దంతలు 60దంతలు 100ంతలుగా ఫలించెను. వినుటకు వినులున్నవాడు వినుగాక అని చెప్పెను. యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు ఉపమానమును విన్న కొందరు 12 శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి దానిని వివరింపమని అడిగిరి. దైవరాజ్యము రహస్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది. కాని ఎంతగా చూచినను గమనింపకుండునట్లు, ఎంతగా వినిన గ్రహింపకుండునట్లు, హృదయ పరివర్తనతో పాప పరిహారము పొందకుండునట్లు నుండిరి. కనుక ఈ విషయములన్నీ ఇతరులకు ఉపమానముల ద్వారా బోధింపబడుచున్నవి అని పలికెను. ఈ ఉపమాన భావమును మీరు గ్రహింపలేదా? అట్లయినా ఇక తక్కిన ఉపమానములను మీరెట్లు గ్రహింతురు? ఆలకింపుడు. విత్తువాడు దైవవాక్కు అను విత్తనము విత్తుచున్నాడు. కొందరు త్రోవ ప్రక్కన పడిన విత్తనములను పోలినవారు.
దేవుని వాక్కు అను విత్తనము వారి యందు విత్తింపబడుచున్నది. కాని వారు దానిని వినిన వెంటనే సైతాను వచ్చి దానిని ఎత్తుకొని పోవును. కొందరు రాతి నేలపై బడిన విత్తనములను పోలినవారు. వారు దేవుని వాక్కును వినిన వెంటనే సంతోషముతో స్వీకరింతురు. కాని వారిలో వేరు దిగి పోనందున వారు కొలది కాలము మాత్రమే నిలుతురు. ఆ వాక్కు నిమిత్తమై శ్రమయైన హింసయైన వచ్చినప్పుడు వెంటనే పతనమగుదురు. కొందరు ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినవారు. వారు వాక్కును విందురు, కాని లౌకిక విచారము, ధనాశ తదితర వ్యామోహములు వాని యందు ప్రవేశించి వాక్కును అణిచివేయును. కనుక వారు ఫలమునీయరు. ఇంకా కొందరు మంచి నేలపై బడిన విత్తనములను పోలినవారు. వారు వాక్యమును విని అంగీకరించి 30 60 100 ఫలమును ఇత్తురు అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.